అవ్వా ఓషిని తలఫండు వలగా గిదేంద్ర నాయన దొంగతనాలల్లా ఎరేటి దొంగతనాలు చేస్తారు అనే ముచ్చట ఈనుడే తప్ప ఇగోనుల్లా గిదైతే చూసుడు మోదుగాల అని చెప్పాలి. ఎందుకంటే గీ దొంగలకు ఇగో ఒక సామెత ఉన్నది, దొంగకు చెప్పే లాభం అంటారు కదా. గిట్లాంటి దొంగతనాలకైతే ఈ దొంగలు బరాబరి సూట్ అవుతారని చెప్పాలి. గా దొంగతనం ఏందంటే ఇగో ఏకంగా పోలీసు సార్ల చెప్పులు బూట్లు దొంగలు వేసుకొని పోతున్నారంట. చూసిరా చిత్రం, నీ చిత్రం సల్లగుండా నిజానికి వారి ఇంకా చెప్పులు ఏం చేసుకుంటారు మీరు నాకు అర్థం కాక. మళ్ళా సాధారణమైన జనాలే కాదుల్లో ఏకంగా పోలీసు సార్లకే స్కెచ్ చేసి మరి చెప్పులన్నీ ఊడాయించుకొని పోతున్నారంట ఈ దొంగలు. అసలు ముచ్చట ఇది ఎక్కడ దొరికిందో మీకు ఎరికేనా? అబ్బా వెనకటికైతే ఒక సామెత ఉన్నది, దొంగకి చెప్పే లాభం అంటారు కదా. ఇక చూడుర్రి ఈ దొంగలకు నిజంగానే చెప్పులే లాభం ఉన్నట్టున్నదిలా. ఏకంగా పోలీసుల బూట్లు చెప్పులు ఎత్తుకెళ్ళిపోతున్నారంట దొంగలు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందో ఎరికేనా? హైదరాబాదు ముషిరాంబాగ్ లా ఈస్ట్ ప్రశాంత్ నగర్ అయితే బూట్లు చెప్పులు దొంగతనాలు చేస్తున్నారంట దొంగలు. ఇక ఈ ముచ్చట చూడంగానే పోలీసులకైతే భీమత్సం అనిపించిందట. ఇగో మైక్రో హెల్త్ సహా 4 అపార్ట్మెంట్లల్లా అర్ధరాత్రి సొరబడి బూట్లను చెప్పులను ఎత్తుకెళ్ళిపోతున్నారట దొంగలు. అబ్బా మరి ఇట్లా ఎందుకు ఎత్తుకోపోతున్నారో ఏం ఎత్తుకోపోతున్నారో కానీ ఒక అపార్ట్మెంట్ అయితే నివాసం ఉంటున్న పోలీసు ఇన్స్పెక్టర్ సార్ అయితే మహిళా ఎస్ఐకు చెందిన డిపార్ట్మెంట్ బూట్లు చెప్పులు షూలు కూడా ఎత్తుకెళ్ళిపోయిర్రట. ఇక పొద్దుగాల బయటకు వచ్చి చూసేసరికి ఇక ఎత్తుకపోయారు కదా, అక్కడ బూట్లు ఉంటాయా చెప్పులు ఉంటాయా చెప్పురి. ఇక కనబడకపోవడంతో అయితే హైరాణ పడుతున్నారంట అపార్ట్మెంట్ వాసులందరూ. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మగారాజులం, అందరికి దండాలులా. ఇక రేపైతే హోలీ పండుగ కదా, ఈ హోలీ పండుగ రోజు అయితే పొద్దుగాల 6 గంటల నుంచి అయితే పొద్దుముకి 6 గంటల దాకానైతే మందు బాబులకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. అబ్బా ఈ బ్యాడ్ న్యూస్ ఏంద్రా కాకా అనుకుంటారు కదా, ఏంలే మందు తాగే మగారాజులందరికైతే ఆ హోలీ రోజు అయితే మందు అయితే దొరకది సాయంత్రం 6 గంటల దాకా. ఇక చూసుకోరు మరి, ఎందుకంటే హోలీ పండుగ కదా, తాగి తడిపి ఏడ కొట్లాటలు అవుతాయి అని చెప్పేసి ఈ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అట్లనే పోలీస్ శాఖ వాళ్ళు అయితే మందైతే అమ్మనియరట. ఇక చూసుకోరు మరి. బ్రేకింగ్ న్యూస్ ఇక రేపు హోలీ అంటే ఎట్లుంటది, కలర్లతోటి ధూమ్ ధామ్ కిరాక్ బరాత్లు ఆడేటట్టయితే మస్తు ఉంటది కదా. గట్లాంటి హోలీ దిననైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నది. ఇక హోలీ ఆడేటోళ్ళు మామూలుగా ఆడుకోవాలి, కాకపోతే కొందరు తాగి తడిపి ఆడుకొని గిట్లాటలు చేసుకుంటారు కదా. ఇక అందుకనే రేపైతే హైదరాబాద్ వ్యాప్తంగానైతే మద్యం దుకాణాలు బంద్ చేయాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గట్టనే పోలీస్ శాఖనైతే ఉత్తర్వులు అయితే జారీ చేసిందట. ఇగోనులా తెలంగాణలో అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలనైతే ఇగో ఒకప్పుడైతే మాజీ మంత్రి అని చెప్పొచ్చు, ఇప్పుడైతే ఎమ్మెల్యే. గా సారు ఒక కథ చెప్పిండు. గా కథ ఏంటిదంటే ఏతుల మల్లయ్య కథనట. మరి గా కథను సారు ఎంత మంచిగా వర్ణించిండో, గా కథ ఎవరిని ఉద్దేశించి చెప్పిండో ఒక్కసారి మనం కూడా చూడాలి కదా. ఇక తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ వచ్చిందంటే చాలులా ఇక 2 పార్టీల మధ్య పచ్చగడ్డ అయితే బగ్గుమట్టది. ఇక బీజేపీ అయితే సైలెంట్ ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఇటేమో కాంగ్రెస్ వాళ్ళు మేము మంచి చేసినామంటే మేము మంచి చేసినామని వాళ్ళు అంటారు, అటేమో బీఆర్ఎస్ వాళ్ళు మీరేం మంచి చేసిరువా, మీరు చేసిన మంచి ఏందో చూపిరి అనేమో వాళ్ళు అంటారు. కాకపోతే ఇక అసెంబ్లీలో ఇట్లా పంచాయతీలు చెడాదులు నడుస్తుంటే ఇక సార్ అయితే ఏతుల వెంకటయ్య 4 బర్రెల కథనైతే చెప్పిండు. ఇక మన మాజీ మంత్రి ఉన్నాడు కదా, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సార్ అయితే సారు ఈ కథ చెప్పిండు. మరి ఈ కథ అటు ఎవరిని ఉద్దేశించి అన్నాడు, ఏమిటికి అన్నాడు, ఈ కథ ఎందుకు చెప్పిండో ఒక్కసారి మీరే చూడుర్రి. వెంకటయ్య ఉండే ఆయన ఊర్లో ఏతుల వెంకటయ్య కూడా అందరూ ఆన్ కథ ఉంది ఇలా అన్నాడు. ఏం కథ అని అడిగినా, ఏ లేదయ్యా ఒకరోజు పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది, ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది, మా వెంకటయ్య నన్ను కొట్టిండు, జర పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి. ఎందుకు కొట్టి ఏం సంగతి అని అడిగితే, నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు వేయద్దు మన అన్నాడు, నేను పోస్తా అన్నా, నువ్వు పాలు వేస్తే ఊరుకోను అన్నాడు,
నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండు. పాలెక్కడి, నీకు బర్రె లేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష. అడిగితే నాకు 4 బర్రెలు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష. ఈ 4 బర్రెలు ఎక్కడానికి ఒకటి కూడా లేకపోతే మా ఊరందరం చూస్తుంది. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.